ఈటీవీ టాకీస్ కి పునఃస్వాగతం. పవర్ఫుల్ డైలాగులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే రచయితలు పరుచూరి బ్రదర్స్. తూటాల్ లాంటి మాటలకే పరిమితం కాకుండా అన్నదమ్ములిద్దరూ తెరపైన తలుక్కుమంటుంటారు. ఇటీవలే విడుదలైన విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లవ్లీలో ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మెప్పించారు పరుచూరి సోదరుల్లో ఒకరైన గోపాలకృష్ణ. ఈ సందర్భంగా తన పాత్రకు వస్తున్న ఆదరణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఫస్ట్ ఎప్పుడు కూడా మా ఎన్టీ రామారావు చెప్పినట్టు ఒక సినిమా సక్సెస్ కథ కారణమవుతుంది, దాని రేంజ్కి హీరో కారణమవుతాడు అని ఆ మాట నా జీవితంలో ఎప్పుడు డైరీలో రాసుకున్నాను నేను. సో ఈ సినిమా సక్సెస్ కూడా జై రాసుకున్న కథ, తను రాసుకున్న కథనం, ఈ రెండు అద్భుతమైన కారణాలు. ఎందుకంటే చాలా కామెడీ ఆఫ్ ఎర్రర్స్, కళాపూర్ణోదయం 16వ శతాబ్దం నుంచి ఒకళ్ళొకళ్ళు అనుకోవటం అనే ఒక గమ్మత్తు అయినటువంటి పాయింట్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా ట్రీట్ చేశారు. తను ఎలా ట్రీట్ చేసిందంటే దీన్ని, ఇది సినిమా చూస్తున్నామా లేకపోతే అమీర్పేటలోనో పంజగుట్టలోనో పిల్లలు అలా ఆ హోటల్లో ఇట్లాంటి హోటల్లో కూర్చుని వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా అంటే మనం దొంగచాటుగా వాళ్ళ జీవితాన్ని చూస్తున్నాం అన్నంత న్యాచురల్గా తీయటం జరిగింది జయ. తను దర్శకురాలుగా కూడా ఫస్ట్ టైం ఎక్స్ట్రాడినరీ టాలెంట్ చూపించింది. జస్ట్ కిట్ యు నా హాబీస్ ఆర్ చాటింగ్ 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 అండ్ ఫైనలీ డేటింగ్. ఎట్లున్నాడే నా పోరడు? హీస్ లుకింగ్ గుడ్. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? పాయింట్. ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? దట్స్ సంథింగ్ రే. ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. కంట్రోల్ లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీస్ మై లవ్. ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీని ఎంటర్టైనర్గా ట్రీట్ చేయటం అంటే, తను ఇంతకుముందు కూడా లవ్ స్టోరీలు తీసింది, కానీ ఆ బాడీ లాంగ్వేజ్ వేరు, ఈ బాడీ లాంగ్వేజ్ వేరు. ఒక అద్భుతమైన నేటి ఐనాక్స్, సినిమాక్స్లు అలాంటి జీవికేలు, పీవీఆర్లో ఉండే ఆడియన్స్కి నచ్చేలా తను సినిమా తీయాలి, ఆ యూత్ కోసం తీయాలి. ఈ పక్కనే మళ్ళీ ఆ పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చూడాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని తను ఒక అద్భుతమైన లవ్ ఎంటర్టైనర్ని చేసింది. సో ముందు తనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకురాలుగా, కథా రచయిత్రిగా, మళ్ళీ స్క్రీన్ ప్లే రైటర్గా 3 భాగాల్లోనూ అద్భుతం ఆవిడ పనితో. లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. నెక్స్ట్ నాకు సినిమాలో బాగా నచ్చింది మా సాయి కుమార్ కొడుకువాడు ఆది. వాడు నన్ను చూస్తా అంటే నాకు ఏమనిపించిందంటే, తన శరీరంలో డ్యాన్స్ ఉంది. దెర్ ఈజ్ అ డాన్సర్ ఇన్ హిస్ బాడీ. వాడి శరీరంలో ఫైటర్ ఉన్నాడు. ఫైటరు డాన్సరు ఉన్నప్పుడు సామాన్యంగా ఆర్టిస్ట్ దొరకడు ఆ ఫేస్లో. కానీ ఆడ అదృష్టం ఏంటంటే, త్రిమూర్తుల్లాగా మూడోవాడు ఆర్టిస్ట్ కూడా దొరికాడు. ఆ ఆర్టిస్ట్ అంత అద్భుతంగా ఉన్నాడు అంటానికి ఉదాహరణ, నిలబెట్టి క్లైమాక్స్లో 5 to 6 minutes తను అలా డైలాగ్ చెప్తా అంటే సినిమా అయిపోయిందని తెలుస్తుంది. ఎవరైనా బయట కాదు, మన ప్రీవ్యూల్లో గబుకులు వేస్తారు నాకు తెలుసు, కానీ ఆఖరి మాట వాడు చెప్పి రోలింగ్ టైటిల్స్ కూడా నిలబడి చూసి వెళ్ళారు. ఎవరేమన్నా ప్రిన్సే ఏ అదుపేలేని ఫోర్సే, వన్ కింగ్డమ్ నే దున్నేసే. ఓ యే
నిజంగా వాడిని అభినందిస్తున్నాం. చిన్న పిల్లాడు, ఎందుకంటే ఎంతో మంది యంగ్ హీరోలతో ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఎన్ని నిలబడుతున్నాయో మనకు తెలుసు. ఓ పక్కన IPL, రోజుకు 2 మ్యాచ్లు అక్కడ, ఓ పక్కన పెద్ద సినిమాలు, ఇన్నిటి మధ్య చిన్న పిల్లాడు వచ్చి అలా నిలబడటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అంటే సినిమాలో స్ట్రెంగ్త్ లేకపోతే రామారావు అన్నట్టు ఎవరో నిలబెట్టలేము. సినిమాలో స్ట్రెంగ్త్ ఉంది, తర్వాత తను చేశాడు. అదే హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. అన్నిటికంటే మించి నా కూతురు అమ్మాయి మాత్రం, నేను ఇప్పుడే అన్న ఆమె తెలంగాణ మాట్లాడతాను తెలిసి నేను ఇంకా ఎస్ఆర్నర్గా మాట్లాడి ఉండేవాడిని. అమ్మ ఎంత బాగా చేసిందంటే చిన్మయి వెన్నెల కిషోర వాళ్ళిద్దరూ కమెడియన్స్ పాత్రని వహించారు ఈ సినిమాలో. అద్భుతమైన కామెడీని అలా పండిస్తా చివరి దాకా తీసుకెళ్ళి చివరికి వచ్చేసరికి అద్భుతమైన సెంటిమెంటల్ ఫినిషింగ్ తీసుకొచ్చి ఓలేగాడు ఎందుకో జర మంచిగా అనిపించిండే నాకు. తీ ఒకసారి మీట్ అయితే పోయేదేముందిలే అని మీట్ అవుతాను. కిట్టు నీకు నచ్చుందని ఎందుకు చెప్పలేదురా దేడుకో? ఎన్ని లత్కోర్ కబుర్లు చెప్పినవరా చాటింగ్ లో? మహేష్ బాబు లెక్కుంటావు నువ్వు ఇలేదా బిల్డప్? నువ్వు వెళ్ళినా లెక్కున్నావా? డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుంది. ఇప్పుడు వాడు సర్ప్రైజ్ ఇచ్చాడే, నువ్వైతే చచ్చిపోయేదాన్ని. నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావు అంటే కొడుకు నిజంగా మస్తుగా ఉంటాడు. నేను వీడేర్ చేస్తాను. ఈ సినిమా నాకు ఇలాగే ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఇంకా రన్ అవుతూ మరి ఆ 100 రోజులు ఫంక్షన్ చేసుకోవాలి, దానిలో వీడిని ఇంకా నేను అభినందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి పాత్ర నాతో చేయించావమ్మా నువ్వు. చాలా చిన్న పాత్రలోనే గుర్తింపు ఉండే పాత్రలు చాలా తక్కువ దొరుకుతాయి సినిమాల్లో. పాత్ర చిన్నదైనా దాని పరిధి సినిమా వ్యాప్తంగా ఉంటుంది. ఏదా అదేంటి శివాలో భవానీ అంటే ఎవడో తెలియకుండానే, అలాగే వీళ్ళ నాన్న అంటే ఎవడీడు అప్పుడు ఓపెన్ అవుతాడు వాళ్ళ నాన్న, అమ్మో ఈయన అనేటువంటిది. నిజంగా టోటల్ ఇట్ ఈజ్ ఏ యూత్ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అబ్బా నువ్వు అని గురించి చెప్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. ముందు ఆడేవాడు అనుకోండి.